రజనీకాంత్ నటించిన కూలీ సినిమాపై దర్శకుడు లోకేష్ కనగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టు కథలు రాయనని స్పష్టం చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలాంటి రచ్చ చేసిందో పూర్తి వివరాలు చూద్దాం. రజనీకాంత్ నటించిన కూలీ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూలు చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో నాగార్జున, శృతి హాసన్, అమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. అభిమానులు టైం ట్రావెల్, ఎల్సీయూ కథను ఊహించగా లోకేష్ తాను అలాంటి కథలు రాయలేదని వెల్లడించారు. సినిమా మిశ్రమ స్పందన పొందినప్పటికీ రజనీకాంత్ హవా బాక్సాఫీస్ను షేక్ చేసింది. లోకేష్ గత చిత్రాల స్థాయి ఉత్కంఠ లేనందని కొందరు విమర్శించారు. అయినప్పటికీ రజనీ యాక్షన్ సన్నివేశాలు, లోకేష్ టేకింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం అక్టోబర్ నుంచి అంతర్జాతీయ షూటింగ్ ప్రారంభం కానుంది. గ్లోబల్ నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో పూర్తి వివరాలు చూద్దాం. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రం డ్రాగన్ టైటిల్తో 2026 జూన్ 25న విడుదల కానుంది. అక్టోబర్ నుంచి విదేశాల్లో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమవుతోంది. కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో రూపొందిస్తున్నారు. టొవినో థామస్, బీజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని టాక్. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో ఈ యాక్షన్ చిత్రం రూపొందనుంది.